అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ ఎంత అద్భుతంగా ఉందో మనకు తెలుసు కదా. మనం అనుభవిస్తున్నాం కూడాను ఆ ఆనందాన్ని, ఆ అద్భుతాన్ని. మనం ప్రత్యక్షంగా పరోక్షంగాను మన జీవితంలో ఒక భాగమైపోయింది. 23వ రోజుకి వచ్చేసాం మనం. ఈరోజు మీరు శ్వాసించే మ్యాజిక్ గాలి. మేరీ ఎలెన్ చేజ్. ఈయన విద్యావేత్త, రచయిత కూడాను. ఈయనేం చెప్తున్నారంటే, ప్రత్యూష పవనాల పలకరింపులతో ఉదయపు నడకకు బయలుదేరి మీరు మరో కొత్త మనిషిలా రూపొంది మంత్రముగ్ధలా ఇంటికి తిరిగి రావడం ఎల్లప్పుడూ సంభవమే. మళ్ళీ చెప్పుకుందామా? చాలా బాగుంది కదా. ప్రత్యూష పవనాల పలకరింపులతో ఉదయపు నడకకు బయలుదేరి మీరు మరో కొత్త మనిషిలా రూపొంది మంత్రముగ్ధుల్లా ఇంటికి తిరిగి రావడం ఎల్లప్పుడూ సంభవమే. నిజమే కదా. బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి తిరిగి రావటం అనేది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. కొన్నేళ్ల కిందట ఎవరైనా నాతో మనం పీల్చే గాలికి కూడా మనం కృతజ్ఞులమై ఉండాలని చెబితే వాళ్లకు మతి లేదని అనుకునేదాన్నేమో నేను. అది నాకు చాలా అర్థం లేని విషయంగా అనిపించి ఉండేది. మనం పీల్చే గాలికి కృతజ్ఞత చెప్పడం అంత అవసరమా అనుకునేదాన్నేమో. అయితే కృతజ్ఞతాభావం వలన నా జీవితం మారుతున్న కొద్దీ నేను నా హక్కుగా భావించినవి, పట్టించుకోనివి అయిన కొన్ని విషయాలు నాకు అద్భుతంగా కనపడసాగాయి. నా చిన్న ప్రపంచంలో సాధారణ విషయాల నుంచి అనంత విశ్వంలోని అనేక విషయాల వైపు చూపు సారించాను. గొప్ప శాస్త్రజ్ఞుడైన న్యూటన్ ఏమన్నాడంటే, సౌరమండల వ్యవస్థను పరిశీలించినప్పుడు నాకేమనిపిస్తుందంటే, భూమి సూర్యుడి నుంచి తనకు సరిపడినంత వెలుగును, వేడిని అందుకోవడానికి అవసరమైనంత దూరంలోనే ఉందని, ఇట్లా ఉండటం యాదృచ్ఛికం ఏమాత్రమూ కాదని. ఈ మాటలు నన్ను నా దైనందిన విషయాలను కాక ప్రపంచంలోకి విస్తృతంగా చూపు సారించటం నేర్పాయి. మన చుట్టూ ఒక రక్షణ వ్యవస్థ లాంటి వాతావరణం ఉందని, దానికి అవతల గాలి కానీ ప్రాణవాయువు కానీ ఉండవని తెలుసుకున్నాను. చెట్లు మన వాతావరణానికి నిరంతరం ప్రాణవాయువును సరఫరా చేస్తూ మనని కాపాడుతూ ఉండటం కూడా యాదృచ్ఛికమేమీ కాదు కదా. మన సౌరమండల వ్యవస్థ లోపరహితంగా సంపూర్ణంగా ఉండటం కూడా యాదృచ్ఛికం కాదు. అట్లా లేకపోతే రేడియేషన్ వలన మనం ధ్వంసమైపోయేవాళ్ళం. ఈ భూమి మీద మన జీవితాన్ని కాపాడే ఎన్నో పరిమితులు, విస్తృతులు ఉన్నాయి. అన్నీ కూడా కత్తిమొన మీద ఉన్నట్లుంటాయి. వీటిని అట్లా ఉంచటం అనేది చాలా క్లిష్టమైనది. ఏ కాస్త తేడా వచ్చినా ఈ గ్రహం మీద మన బ్రతుకు దుర్భరమవుతుంది. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కాకుండా యాదృచ్ఛికంగా ఏర్పడ్డాయంటే నమ్మలేం కదా. అవన్నీ మన కోసం లోపరహితంగా రూపొందించబడింది, లోపరహితంగా అమర్చబడిన సరైన సమతూకంలో ఉన్నాయి మన కోసం, మనందరి కోసం. ఇవన్నీ కూడా ఏదో యాదృచ్ఛికంగాను కాకతాళీయంగా కాక ఒక పద్ధతి ప్రకారం ఏర్పడ్డాయని, ఈ భూమి చుట్టూ ఉండే ప్రతి సూక్ష్మ విషయము సమతూకంలో ఉండి మనను కాపాడుతున్నాయనే అవగాహన రాగానే మన మనస్సు కృతజ్ఞతతో తలమునకలైపోతుంది కదా. ఎందుకంటే ఈ ఏర్పాటంతా కూడా మనం నిలిచి బ్రతకడానికేనని గుర్తించాలి. అట్లాగే మనం పీల్చే గాలి కూడా అనుకోకుండానే యథాలాపంగానో వీస్తున్నది కాదు. మనకి ప్రాణదాత అయిన ఈ గాలి వీచడానికి విశ్వంలో జరుగుతున్న గొప్ప ఏర్పాటు గురించి తెలుసుకుంటే
చాలా ఆశ్చర్యపోతాం మనం. ఒక్కసారి గాలి పీల్చి అలా మన శరీరంలోకి గాలిని పంపించడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనం నిరవధికంగా శ్వాస తీసుకుంటూనే ఉంటాము, మనకి తెలియకుండానే పీల్చుకుంటాము. కానీ ఒక్కసారి కూడా మనకి ఎట్లా నిరంతరం గాలి అందుతోంది అని ఆలోచించం కదా. కానీ మన శరీరంలో ప్రాణవాయువు అధికంగా ఉంటుంది. మనం గాలి పీల్చినప్పుడు అది మన శరీరంలోని ప్రతి జీవకణంలోకి ప్రవేశించి మనం జీవించి ఉండేలా చేస్తుంది. అంటే మనకి ప్రాణం పోస్తుందన్నమాట. అందుకే తెలుగులో దాన్ని ప్రాణవాయువు అంటారు. మనకి ప్రకృతి ఇచ్చిన అతి విలువైన కానుక గాలి. అది లేకపోతే పుట్టి ఏ 2 నిమిషాలలోనో మన శ్వాస శాశ్వతంగా ఆగిపోయేది. నేను కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకోవడం ప్రారంభించినప్పుడు దానిని అనేక వ్యక్తిగతమైన విషయాల కోసం ఉపయోగించేదాన్ని. అది పనిచేసింది. అయితే నాకు మన జీవితానికి నిజమైన కానుకలేమిటో అర్థమైనాక నాకు కృతజ్ఞత యొక్క అసలైన శక్తి ఏమిటో తెలిసింది. అది నాకు అనుభవమైంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలు, చెట్లు, సముద్రాలు, గడ్డిపై మెరిసే మంచు బిందువులు, నా జీవితం, అందులోని వ్యక్తులు, వీటన్నింటిపై నాకు కృతజ్ఞతాభావం పెంపొందాక నేను కోరుకున్న ప్రతి వస్తువు నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అట్లా ఎందుకు జరిగిందో ఇప్పుడు నాకు తెలిసింది. మనం పీల్చే గాలి వంటి ప్రకృతిపరమైన విలువైన కానుకలకు కృతజ్ఞులమై ఉంటే మనలో కృతజ్ఞతాభావం హృదయపు లోతులలోకి చేరిందని అర్థం. అటువంటి కృతజ్ఞతాభావం మనకు అనుకున్నవన్నీ అందిస్తుంది. ఈరోజు ఒక్కసారి స్థిమితంగా మనం పీల్చే ఈ మహిమాన్వితమైన గాలి గురించి ఆలోచిద్దాము. ఒక 5 సార్లు ప్రయత్నపూర్వకంగా శ్వాస పీల్చుదాం. ఆ గాలి మన శరీరంలో చేసే కదలికలను గమనిద్దాం. మళ్ళీ దాన్ని విడిచిపెడుతూ ఆ ఆనందాన్ని అనుభవిద్దాము. ఈరోజు అప్పుడప్పుడు 5 సార్లు ఇలా గాలి పీల్చి వదులుదాం. ప్రతి 5 ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఒకసారి మన మ్యాజిక్ మాట, నేను పీల్చే ఈ మహిమాన్వితమైన గాలికి కృతజ్ఞతలు అనుకుందాం. మనం పీల్చే ఈ అత్యంత విలువైన ప్రాణదాత అయిన గాలికి హృదయపూర్వకంగా అత్యంత నిజాయితీతో కృతజ్ఞత చెప్పుకుందాం. గాలికి కృతజ్ఞత చెప్పుకోవడం ఏమిటి అని అనిపించవచ్చు ఒక్కొక్కసారి. అవును, గాలికి కృతజ్ఞత ఏమిటి? ఒక్క నిమిషం పాటు, 5 నిమిషాలు కాదు, నిమిషం పాటు మనం ఉండే గదిలో గాలి స్తంభించిపోతే, కరెంటు లేకపోతే అప్పుడు మన పని ఏమిటి? మన పరిస్థితి ఏమిటి? మనం ఎలా ఉంటాము, ఏమవుతాము అని ఆలోచించుకుంటే మనకే అర్థమవుతుంది. మనం వేటికి కృతజ్ఞత చెప్పాలి? గాలికి, కరెంటుకు కూడా కృతజ్ఞత చెప్పాలి. గాలి స్తంభించిపోయినప్పుడు, కరెంటు వలన ఫ్యాను తిరిగినప్పుడు మనం గాలి పీల్చుకుంటాం, కొంచెం ఊపిరాడుతుంది కొంచెం. అలాగా కరెంటుకి చెప్పాలి కృతజ్ఞతలు. కరెంటు పోయి గాలి స్తంభించి మనం ఒక గదిలో బంధించినట్లయితే అప్పుడు ఏమవుతాం మనం? ఆలోచించండి. ఈ అభ్యాసం మనం ఇంటి లోపల కాక ఆరుబయట చేస్తే ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే ఆరుబయట తాజా గాలిలోని గొప్పతనాన్ని మనం ఆస్వాదించవచ్చు. అలా కుదరకపోతే ఇంట్లోనే చేద్దాం. మనం 5 సార్లు గాలి పీల్చే అభ్యాసం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చెయ్యవచ్చు, కళ్ళు తెరిచైనా చెయ్యవచ్చు. మనం నడుస్తూనో, క్యూలో నిలబడ్డప్పుడో, షాపింగ్కి వెళ్ళినప్పుడో, ఎప్పుడైనా ఎక్కడైనా వీలును బట్టి ఈ అభ్యాసం చెయ్యవచ్చు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే యాంత్రికంగా కాకుండా
ప్రయత్నపూర్వకంగా గాలి పీల్చి వదలడం ఎలా ఉంటుందో, శరీరంలోని కదలికలు ఎలా ఉంటాయో మనకి అనుభూతవుతుంది. అభ్యాసం చేసేటప్పుడు కూడా మనం మామూలుగా గాలి ఎలా పీలుస్తామో అలాగే పీల్చుదాం. గట్టిగానో నెమ్మదిగానో కాదు, సహజ సిద్ధంగా గాలి పీల్చుదాం. ఈ అభ్యాసం శ్వాసకు సంబంధించినది కాదని మనకి తెలుసు. ఇది కృతజ్ఞతకు సంబంధించింది. ఒక దీర్ఘ శ్వాస తీయడం వలన మనలో మరింత కృతజ్ఞత జనిస్తుందనుకుంటే అలాగే చేద్దాం. గాలి వదిలేటప్పుడు మనసులో థ్యాంక్ యూ అనాలి అనుకుంటే అలాగే చేద్దాం. మనం కావాలనుకుంటే ముందు ఈ అభ్యాసాన్ని వేరే విధంగా కూడా చేయవచ్చు. గాలి పీల్చేటప్పుడు ప్రతి శ్వాసతోనూ మనలో కృతజ్ఞత కూడా నింపుకున్నట్లు భావించవచ్చు. ఒక వ్యక్తికి తను పీలుస్తున్నట్లు గాలి పట్ల ఉండే కృతజ్ఞత శిఖరాగ్రానికి చేరినట్లయితే ఆ కృతజ్ఞత యొక్క శక్తి కూడా కొత్త స్థాయికి ఎదుగుతుంది. అటువంటి వారు నిజమైన రసవాదులు. వారు తమ జీవితంలో పట్టిండల్లా బంగారం అవుతుందని ప్రాచీనులు అనేవారు. అర్థమైంది కదా? మనం ప్రతిరోజు గాలికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కృతజ్ఞతే మన వాయువు, మన శ్వాసగా మారిపోవాలి. అప్పుడు మనకి ఏది కావాలి ఏది వద్దు అనే ఆలోచనే లేదు. ఇది కావాలి, ఇది రావాలి, ఇది ఉంటే బాగుండు అనేది మనకి ఇంకా ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనని వెతుక్కుంటూనే వస్తాయి, మన దగ్గరకు వస్తాయి. అది చాలా అద్భుతంగా ఉంది కదా. ఊహే ఇంత అద్భుతంగా ఉంటే మనకి అవన్నీ మన దరికి వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు అభ్యాసం టైం అయింది. మీరు పుస్తకంతో ల్యాప్టాప్తో రెడీగా ఉన్నారని నాకు తెలుసు. ఓకే, మ్యాజిక్ అభ్యాసం 23. మీరు శ్వాసించే మ్యాజిక్ గాలి. 1. మన అదృష్టాలను గుర్తు తెచ్చుకుందాం. ఒక 10 అదృష్టాలను జాబితా వేసుకుందాం. వాటికి మనం ఎందుకు కృతజ్ఞతాబద్ధులమై ఉన్నామో వ్రాసుకుందాం. ఆ జాబితాను మరొక్కసారి చదువుకుందాం. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని 3 సార్లు అనుకుందాం. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలుబుచ్చుకుందాం. 2. ఈరోజు కాస్త స్థిమితంగా ఒక 5 సార్లు మనం పీలుస్తున్న మహిమాన్వితమైన గాలిని గురించి తలుచుకుందాం. ప్రయత్నపూర్వకంగా 5 సార్లు గట్టిగా గాలి పీల్చి వదులుదాం. మన శరీరంలో ఆ గాలి కదలికలను అనుభూతిద్దాం. దాన్ని వదిలేటప్పుడు ఆ ఆనందాన్ని కూడా ఆస్వాదిద్దాము. 3. 5 సార్లు గాలి పీల్చి వదిలిన తరువాత నేను పీల్చిన ఈ మహిమాన్వితమైన గాలికి కృతజ్ఞతలు అని చెప్పుకుందాం. ప్రాణదాత అయిన ఈ అమూల్యమైన గాలికి వీలైనంత కృతజ్ఞత చెప్పుకుందాం. గాలి అనేది లేకపోతే మనం జీవించే ఉండలేం కదా. ఆ తర్వాత మనకి తెలియదు. అందుకు ఒక్క సెకండ్ మనం ప్రతిదీ సునిశ్చితంగా ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. వీటన్నింటికి మనం కృతజ్ఞత ఎందుకు చెప్పుకోవాలి, దాని వలన ఎంత ఫలితాలు ఎందుకు వస్తున్నాయి ఇవనేది ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. కాకపోతే మనం అంత ఆలోచించటానికి ప్రయత్నం కూడా చెయ్యము. ఇలా ఈ గొప్ప వాళ్ళ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. తెలుసుకోవటం కూడా మనకి కలిగిన అదృష్టం. మనకి ఆ అదృష్టం అనేది ఉంటేనే మనం ఇలాంటి విషయాలను తెలుసుకోగలుగుతాం. ఇప్పటికైనా తెలుసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. 4. ఈరోజు మనం నిద్రపోయేటప్పుడు మన మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకొని మన మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనుకుందాం. ఈరోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ ముందుకొచ్చి ఇలా మీతో ఇంత గొప్ప విషయాన్ని పంచుకునే అదృష్టం నాకు కలిగినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
రేపు మళ్ళీ కలుద్దాం.